వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారా? సో మనకైతే తెలుసు జావా స్క్రిప్ట్కి ఎంత డిమాండ్ ఉందో. వెబ్ డెవలప్మెంట్ సైడ్ అయితే వెళ్ళాలనుకున్న వాళ్ళకి జావా స్క్రిప్ట్ అయితే చాలా అవసరం. సో మరి 60 డేస్లో ఎలా నేర్చుకోవాలని ఒక రోడ్ మ్యాప్ అయితే తీసుకొచ్చేసాను. సో అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. 60 డేస్ రోడ్ మ్యాప్ టు లర్న్ జావా స్క్రిప్ట్ అండి. సో ఫస్ట్ డే నుంచి 5th డే వరకు మనకు బేసిక్ HTML అండ్ CSS కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ HTML అండ్ CSS తొందరగా అయిపోతుంది. HTML CSS కాన్సెప్ట్ తర్వాత జావా స్క్రిప్ట్కి వచ్చేద్దాం. డేటా టైప్స్, వేరియబుల్స్ అండ్ ఆపరేటర్స్. ఓకే, సో డేటా టైప్స్, వేరియబుల్స్ అండ్ ఆపరేటర్స్ ఇవి కూడా ఫస్ట్ స్టార్ట్ అయ్యింది. మన బేసిక్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా. తర్వాత డే 6th టు డే 10th వచ్చేసరికి ఇక్కడ మనం నేమ్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ అన్నీ కూడా వెళ్ళిపోవాలి మీరు ముందుకు. తర్వాత డే 6th టు డే 10th వచ్చేసరికి కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్, మనకు ఫర్, వైల్, డూ వైల్ ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. తర్వాత డే 11th టు డే 15th వచ్చేసరికి ఫంక్షన్స్, మనకి డిక్లరేషన్ కావచ్చు, పారామీటర్స్ అండ్ రిటర్న్ వాల్యూస్ సంబంధించి, ఫంక్షన్స్ సంబంధించి అన్నీ కూడా చూసుకోవాలి. తర్వాత అరేస్, వాటి యొక్క మెథడ్స్, పుష్, పాప్, స్లైస్ ఇవన్నీ కూడా తెలుసుకోవాలి డే 11th టు డే 15th. తర్వాత డే 16 టు డే 20 వచ్చేసరికి ఊప్స్ కాన్సెప్ట్, వెరీ ఇంపార్టెంట్ అండి ఊప్స్ కాన్సెప్ట్ అని. సో ఇది నేర్చుకోవాలి. తర్వాత స్ట్రింగ్స్తో ఎలా వర్క్ చేయాలి, స్ట్రింగ్స్ యొక్క మెథడ్స్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోండి. తర్వాత వచ్చేసరికి డే 21 టు డే 25 అండి. సో మనకు డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ మ్యానిపులేషన్, DOM గురించి తెలుసుకోండి. తర్వాత ఈవెంట్స్ అండ్ ఈవెంట్ హ్యాండ్లింగ్ ఇన్ జావా స్క్రిప్ట్. సో ఈవెంట్స్ కావచ్చు, ఈవెంట్ హ్యాండ్లింగ్ సంబంధించి జావా స్క్రిప్ట్లో వాటి గురించి ప్రాక్టీస్ చేయండి. తర్వాత డే 26 టు డే 30 వచ్చేసరికి అసింక్రోనస్ జావా స్క్రిప్ట్ గురించి మనం తెలుసుకోవాలి. తర్వాత సెట్ టైమ్ అవుట్, సెట్ ఇంటర్వ్యూల గురించి తెలుసుకోండి, వాటిపై వర్క్ చేయండి. తర్వాత డే 31 టు 35 వచ్చేసరికి మనకు ప్రామిసెస్ అండ్ అసింక్రోనస్ ప్రోగ్రామింగ్. సో ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. సో మనకు మళ్ళీ ఇంట్రడక్షన్ టు ES6 సంబంధించిన ఫీచర్స్, లెట్, కాన్స్ట్, తర్వాత ఆరో ఫంక్షన్స్ ఇవి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత డే 36 టు 40 వచ్చేసరికి అజాక్స్ మన సింక్రోనస్ జావా స్క్రిప్ట్ అండ్ XML గురించి. సో మనకి ఇవన్నీ ఎందుకు, అజాక్స్ ఫర్ మేకింగ్ API కాల్స్ చేయడానికి. తర్వాత JSON, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ అండి. సో మనకు డాటా ఫార్మెట్, ఇది ఎంత JSON మనకు డాటా ఫార్మెట్ ఇది కూడా తెలుసుకోవాలి. సో తర్వాత డే 41 టు 45 వచ్చేసరికి ES6 క్లాసెస్ అండ్ ఇన్హెరిటెన్స్ గురించి తెలుసుకోండి. తర్వాత మాడ్యూల్స్ అండ్ మాడ్యూల్ బండ్లర్స్ లైక్ వెబ్ ప్యాక్ గురించి తెలుసుకోండి. తర్వాత డే 46 టు 50కి వచ్చేసరికి మనం రియాక్ట్ ఆర్ Vue.js, మనకు జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ ఫర్ బిల్డింగ్ యూజర్ ఇంటర్ఫేసెస్ ఇవన్నీ కూడా. సో రియాక్ట్ ఆర్ Vue.js ఫస్ట్ ఏదో ఒకటి చూజ్ చేసుకొని స్టార్ట్ చేయండి. తర్వాత క్రియేట్ ఎ సింపుల్ వెబ్ అప్లికేషన్ యూజింగ్ ద చూజన్ ఫ్రేమ్వర్క్, ఏదో ఒక ఫ్రేమ్వర్క్స్ దానికి సంబంధించి చూజ్ చేసుకుంటారు కదా, దాని తగ్గట్టు మీరు ఏం చేయాలి, ఒక వెబ్ అప్లికేషన్స్ అనేది క్రియేట్ చేయండి. తర్వాత డే 51 టు 55 వచ్చేసరికి Node.js గురించి తెలుసుకోండి. సో ఇది మన తర్వాత వర్కింగ్ విత్ NPM, నోడ్ ప్యాకేజ్ మేనేజర్తో వర్కింగ్ ఎలా చేయాలి, సో అవన్నీ కూడా తెలుసుకోండి. తర్వాత చివరగా డే 55th టు డే 60కి వచ్చేసరికి మనం ఒక సింపుల్ కంప్లీట్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయండి. ఒకటి ఏంటి, HTML, CSS, జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మనకు ఒక ఫ్రంట్ ఎండ్ సంబంధించిన ప్రాజెక్టు మనకు బిల్డ్ చేయడానికి ప్రయత్నించండి. సో ఈ 3 యూజ్ చేసి మీకు ఎంతవరకు అయితే ఎంత నేర్చుకున్నారో ఆ కాన్సెప్ట్ తగ్గట్టు మీరు ఎంత అయితే అంత ప్రాజెక్ట్ అయితే బిల్డ్ చేయడానికి ప్రయత్నించండి. తర్వాత కోడింగ్ ఛాలెంజెస్ కావచ్చు, ఏదైనా ప్రాక్టీస్ చేసే ఉంటే లీడ్ కోడ్ పైన, హ్యాకర్ ర్యాంక్ పైన కూడా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. సో ఇవన్నీ వీడియో. సో ఈ విధంగా మీరు 60 డేస్లో జావా అయితే నేర్చుకోవచ్చు. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. సో 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కే అందిస్తున్నాం. సో కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను కామెంట్ సెక్షన్లో. డెమో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో నచ్చితే జాయిన్ కండి.